నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మొన్న జరిగిన అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ మాట్లాడితే ఆ వ్యాఖ్యలకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే బాలకృష్ణ గారి మీద అయితే మాట్లాడుతున్నారు అవేం మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ తెలుసుకుందాం దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడితే దానికి ఇప్పుడు స్పందించి జగన్మోహన్ రెడ్డి తాగొచ్చి మాట్లాడుతున్నారు అది ఇది ఏదేదో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి మేడం అసలు ఆయన తాగాడు అంటున్నారు ఆయన తాగకుండానే తాగిన వాళ్ళ మాట్లాడాడు కదా ఇక్కడ అసలు ముందు అసలు విషయానికి వస్తే కనుక అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసలు బాలకృష్ణ మాట్లాడిన దానికి వివరణ ఇవ్వాల అది కదా చెయ్యాలి ఇప్పుడు ఒక 50 ఏళ్ళ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ బాలకృష్ణది 3 సార్లు ఆయన హిందూపురానికి ఎమ్మెల్యే ఇక్కడ ఈయన 5 ఏళ్ళు ఇండస్ట్రీ అందామా లేకపోతే రాజకీయంగా అందామా ఈయన మాట్లాడుతున్నాడు ఎవరో ప్రశ్నించారు ఇవాళ ఒక గొప్ప విషయం ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో 3 ఇంగ్లీష్లో క్వశ్చన్స్ వేశారు 3 జర్నలిస్టులు మరి వాళ్ళ క్వశ్చన్స్ ఎవరైనా రాసి ఇచ్చారా నిజంగా జర్నలిస్టులో మనకు తెలియదు ఇదివరకు ఇప్పుడు మేము ప్రశ్నించామనుకోండి జర్నలిస్టులను కూడా చూపించేవాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని జర్నలిస్టుని మొత్తం ఒకసారి ఇట్లా ఒక ప్యాన్ అన్నమాట కెమెరా ఇట్లా తిప్పి చూపించేవారు మనం ప్రశ్నించేటప్పుడు మన మీద కెమెరా ఫోకస్ ఉండేది ఇప్పుడు అసలు ఎవరు ప్రశ్నించినా కూడా మన మీద ఉండట్లే ఎక్కువ శాతం అంటే కొంతమంది చూపిస్తున్నారు కానీ జనరల్గా ఆ విధానం పోయింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఎవరు మాట్లాడారు ఎవరు ప్రశ్నించారు అనేది చాలా కీలకం అది చూపించాలి 24 గంటల జగన్మోహన్ రెడ్డి ఫేస్ చూడాలంటే జనాలకి కష్టం కదా పోనీ ఏమైనా నవ్వుతాడా ఏమైనా చలోక్తులేస్తాడా చక్కగా తెలుగు మాట్లాడతాడా అద్భుతమైన ప్రసంగం చేస్తాడా అదేది లేదు కదా ఇప్పుడు మీరు మాట్లాడితే వినాలని అనిపించాలి అది లేదు జగన్మోహన్ రెడ్డికి తడువుకుంటూ నట్టుతూ మాట్లాడతాడు ఇవాళ తాగకపోయినా జగన్మోహన్ రెడ్డి అలాగే మాట్లాడాడు అసలు బాలకృష్ణ తాగాడని జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్పారు నా క్వశ్చన్ అది బాలకృష్ణ ఎందుకు అసలు తాగి అసెంబ్లీకి వస్తారు దానికి సమాధానం చెప్పమనండి ఆయన చదువుకున్న వ్యక్తే ఎన్టీ రామారావు గారి కొడుకు ఆయన ఇప్పుడు వ్యక్తిగతంగా తాగుతారా లేదా మనకు అనవసరం జగన్మోహన్ రెడ్డి తాగకపోయినా ఒకవేళ బాలకృష్ణ గారు తాగినా అది మనకు సంబంధం లేదు కానీ అసెంబ్లీకి తాగి వచ్చారు అన్నందుకు పరువు నష్టం దావా వెయ్యాలా వద్దా బాలకృష్ణ ఇంకో మాట అన్నాడు ఆయన వస్తే వచ్చాడు ఆయన్ని రానిచ్చినందుకు స్పీకర్కి బుద్ధి లేదు ఇది ఇంకొక పరువు నష్టం దావా అర్థమైందా ఇవాళ 2 కేసులు జగన్మోహన్ రెడ్డి మీద పడాలి మూడోది అసలు బాలకృష్ణ ఎందుకు మాట్లాడారు అంతకుముందు కామినేని ఏం మాట్లాడారు నిజంగా ఆ రోజు చిరంజీవి వెళ్ళినప్పుడు మీరేం చేశారు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలిగా నువ్వు అవమానించావా లేదా చిరంజీవిని ఆ విషయం మాట్లాడాలి కదా చాలా ముఖ్యం కదా అసలు విషయం దాటేసి ఈయన తాగేసి వచ్చాడు ఈయన మానసిక స్థితి ఎలా ఉందో నువ్వు వైద్యుడిని పంపించకపోయావా వాళ్ళకు పెద్ద హాస్పిటల్ ఉంది నీకు తెలుసో లేదో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మగారి పేరు మీద బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారు కదా కావాలనుకుంటే డాక్టర్స్ మానసిక వైద్య నిపుణులు కూడా వస్తారు కానీ ఆయన పరిస్థితి బాగానే ఉంది ఆయన మానసికంగా చాలా దృఢంగా ఉన్నారు ఆయన మాట తీరేంటంటే మనసులో ఏమొస్తే అది అనేస్తారు ఆయన ఆలోచించకుండా అది అందరికీ తెలుసు ఇంకో విషయం తెలుసా మీకు జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ఫ్యాన్ బాలకృష్ణకి రాజకీయం కోసం మాట్లాడకూడదు నేను చెప్తున్నది అది ఇవాళ తాగకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తాగని వ్యక్తిని తాగారు బాలకృష్ణ అంటాం అనేది ఎంతవరకు సబబు ఇప్పుడు ఆ ప్రశ్నించిన వాళ్ళు ఎవరో కూడా మనకు తెలిస్తే బాగుంటుంది ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టారు ఇవాళ అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు విన్నారు అది కూడా చాలా వింతలు విడ్డూరాలు జరిగాయి అంటే తెలుగు మాట్లాడలేడు కానీ ఇంగ్లీష్ మాట్లాడాడు మీకు ఆ మధ్యన ఒక వీడియో కూడా వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ ఇలా ఉంది అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు బుర్రా బుద్ధి లేకపోతే సరే ఈయన తెలుగు మీడియంలో చదువుకుని ఆయన ఇంగ్లీషు ఆ మాత్రం మాట్లాడుతున్నారంటే సంతోషించాలి ఆయన ఆంగ్ల మీడియంలో చదువుకుని తెలుగు రాదు ఇంగ్లీషు రాదు ఉభయభ్రష్టత్వం అక్కడ వీ షుడ్ నాట్ కంపేర్ భాష విషయంలో మనం కించపరచకూడదు భాష మాట్లాడడం రాకపోతే మనం చెప్పచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి రాదు నేర్చుకోమని చెప్తాం అంతవరకే
కానీ అంతేగాని వెక్కిరించట్లేదుగా మనం. ఆయన వెక్కిరిస్తే మనం సమాధానం చెప్తాం, మనంతటి మనం ఆయన వెక్కిరించాం. ఆయన పాప మాట్లాడటం రాదు, నట్టుతాడు, ఏంటేంటో ఏదో మాట్లాడతాడు ఆయన. సరే, అది ఆయన దురదృష్టమో దౌర్బల్యమో మనకు తెలియదు. కాకపోతే ఆంగ్లం మాట్లాడడం చంద్రబాబుకి రాదు. ఆయనకు రాకపోయినా ఆయన ఒక హైటెక్ సిటీ కట్టించాడు, ఆయన ఇన్ని కంపెనీలు వచ్చాయి. ఇవాళ ఆయన దుబాయ్ వెళ్తే చూసుకోమనండి, యుఏఈ వెళ్ళారు. అవన్నీ చూశాక మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. భాష అవసరం లేదు, భావ వ్యక్తీకరణ అవసరం. ఇవాళ చైనా వాళ్ళు వస్తారు, జపాన్ వాళ్ళు వస్తారు, వాళ్ళెవ్వరూ వాళ్ళ భాష తప్ప మాట్లాడరు. ట్రాన్స్లేటర్స్ ఉంటారు, దుబాసీలు అంటాం. వాళ్ళ భాష తప్ప ఇంకోటి మాట్లాడరు. నువ్వు నీ భాష తప్ప పరాయి భాష మాట్లాడతావు. సరే, ఏది ఏమైనా ఇవాళ బాలకృష్ణని ఆయన అన్నారు. దీనికి మరి బాలకృష్ణ ఏ రకంగా స్పందిస్తారు చూద్దామండి. ఖచ్చితంగా కేసు అయితే పడాలి. తాగేసి వచ్చారు అసెంబ్లీ కంటే, ఆయన తాగి వచ్చేంత ఏమనాలి సంస్కారం తెలియని వ్యక్తి కాదు బాలకృష్ణ. కాబట్టి ఆయన అడిగింది తప్పు కాదు. ఆయన అడిగిన దాంట్లో తప్పు అనిపిస్తే మీరు దానికి ఆ రోజు ఏం జరిగిందో వివరణ ఇచ్చుంటే మీ మర్యాద ఉండేది. అవును, జగన్మోహన్ రెడ్డి అప్పుడే మాట్లాడాలి కదా మేడం. ఇప్పుడక్కర్లే, కనీసం ఇప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడకుండా బాలకృష్ణని నిందించాడు ఆయన. కాబట్టి 2 కేసులు ఆయన మీద పడాలి. ఒకటి స్పీకర్కి సంబంధించి, 2 బాలకృష్ణ గారికి సంబంధించి. సో ఆయన మళ్ళీ ఏం జరుగుతుందో, బాలకృష్ణ ఏం స్పందిస్తారో. ఈ రోజున రాష్ట్రం గురించి కూడా ఈ ప్రభుత్వం మొత్తం తప్పుదావ పట్టిస్తుంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు మేడం. ఇంకో చాలా మాట్లాడాడు, మీకు తెలుసో లేదు. గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చింది ఎవరు, లోకేష్ కాదు, లోకేష్ అంతా తెచ్చినట్టు చెప్పుకుంటున్నాడు. గూగుల్ వాళ్ళు కూడా వాళ్ళు ఏమి పెట్టట్లేదు పెట్టుబడి పెట్టింది ఆదాని నేనే తీసుకొచ్చానంటాడు. మేము చాలా అభివృద్ధి చేశాము, మేము ఎన్నో ఇన్నోవేషన్స్ తీసుకొచ్చాము, ఏంటేంటో చెప్పాడు. పాపం ఆయన తాగకపోయినా తాగినట్టు మాట్లాడాడు ఇవాళ. అది నేను చెప్పొచ్చే విషయం. జగన్మోహన్ రెడ్డి తాగకపోయినా తాగిన వాళ్ళలాగా మాట్లాడాడు. అందుకే ఇన్ని నిందలేశాడు. అంతే తప్ప దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన పని కూడా లేదు.